హరిహర సుత మహావీర మణికంఠ శరణాగత విష్ణు తేజోమయో రూప నీలకంఠ శివానుజ దీక్షదార హృదయేశ పంబనాద పరమేశ దివ్య జ్యోతి స్వరూపేశ భక్తవచల దయానిదే సత్య ధర్మ పరిరక్ష శాంతి మార్గ ప్రతిష్ఠిత దివ్య కాంతి పరమేశ హృదయాంతర నిలయేశ దివ్య జ్యోతి రూపధార భక్త రక్షకయ్యప్ప స్వామియే శరణము 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 అయ్యప్ప. అంధకారం ఆకాశాన్ని కప్పేసింది. ధర్మం మాయమై దుష్టులు భూలోకం బాధలో మునిగిపోయింది. దేవతల హృదయాల్లో ఒకే ఆకాంక్ష, దేవి యొక్క రక్షణ కలగాలని. అప్పుడు వెలుగుతో నిండిన శక్తి భూమిని తాకింది. దుష్ట సంహారం కోసం దుర్గామాత అవతరించింది. ఆమె చూపుతోనే భయం పరిగెత్తింది. మహిషాసురుని అహంకారం చెల్లా చెదురైంది. దేవి శూలం పడిన క్షణంలోనే దుష్ట శక్తులు అంతమయ్యాయి. దుష్ట వినాశనమే దేవి శక్తి యొక్క స్వరూపం. ఆమె విజయంతో భూమి మళ్లీ శాంతిని చేరుకుంది. కానీ ఎవరికీ తెలియని కథ ఇప్పుడు మొదలవబోతోంది. నా అన్న మహిషాసురుడిని చంపిన దేవతలను నేను వదలను, నాశనం చేస్తాను. దానికి అవసరమైన అమరత్వం పొందుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. అమరత్వం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించేందుకు ఆమె బయలుదేరింది. నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. మహిషి, నీ తపస్సుకు నేను మెచ్చాను. ప్రణామం బ్రహ్మదేవా. చెప్పు మహిషి, నీకు ఏ వరం కావాలి? నాకు అమరత్వం ప్రసాదించండి బ్రహ్మదేవా. ఆ వరం నీకు ఇవ్వలేను. భూమిపై జీవించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అయితే నాకు 2 వరాలు ఇవ్వండి బ్రహ్మదేవా. నేను అనుకున్నప్పుడు నా శరీరం నుండి వేలాది సైనికులు పుట్టాలి. మరొక వరం, నన్ను సంహరించగల శక్తి ఒక్క వ్యక్తికే ఉండాలి. ఆ వ్యక్తి శివోకేశవుల కలయికగా జన్మించిన వాడై, బ్రహ్మచారిగా జీవించేవాడై ఉండాలి. తదాస్తు.
మరణం లేదు. శివకేశవులకి పుట్టిన పుత్రుడు మాత్రమే నన్ను చంపగలడు. శివుడు, విష్ణువు ఇద్దరు పురుషులే. ఇరువురు పురుషులకు సంతానం సృష్టి విరుద్ధం. మరి ఎవరు నన్ను చంపగలరు? ఇప్పుడు ఈ భూమి అంతా నా సైన్యంతో నిండిపోతుంది.